కూటమి పాలనలో రోజుకో వివాదానికి కేంద్రంగా మారుతుంది తిరుమల. మామూళ్ల వసూళ్లలో వివాదం కారణంగా ఆస్థాన మండపంలోనే సిబ్బంది ఘర్షణకు దిగిన విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో అధికారుల అజమాయిషీ లోపించడంతో మామూళ్ల వసూళ్లకు ఎగబడ్డారు సిబ్బంది. ఈ క్రమంలోనే విజిలెన్స్ సెక్యూరిటీ గార్డ్ ఫోటో స్టూడియో నిర్వహించే వ్యక్తి కొట్టుకున్నారు. సాక్షాత్తు ఆస్థాన మండపంలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రోజుకో వివాదం తిరుమలలో కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ అక్కడికి సంబంధించి ఎటువంటి చర్యలు కొనసాగుతున్నట్లు మనకైతే కనిపిస్తలేదు. ఏంటి ఇప్పుడు జరిగిన తాజా గొడవకు సంబంధించిన వివరాలు? మహేశ్వరి, తిరుమలలో తాజాగా మరొక వివాదం నెలకొంది. మామూలు మొత్తులు అవుతున్న సెక్యూరిటీ సిబ్బంది ఈ వసూల సమయంలో వచ్చిన వివాదం కారణంగా ఘర్షణకు దిగారు. తిరుమలలో ఆస్థాన మండపంలో స్టూడియో నిర్వహిస్తున్న యువకులతో పాటు తిరుమలలో సెక్యూరిటీ గారు ఫోన్ చేస్తున్న మరొక వ్యక్తితో గొడవ దిగారు. ఇదంతా కూడా ఆస్థాన మండపం షాప్ ముందర జరిగింది. భక్తుల మధ్యలో ఇవన్నీ కూడా జరిగింది. గత ఏడాది కాలంగా రోజుకో వివాదం నెలకొంటున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి ఇప్పుడు జరిగిన ఘటన ఆవేశంగా వచ్చింది. కానీ మామూలు మొత్తంలో ఇక్కడ అధికారులు సిబ్బంది మీద నిర్లక్ష్యం వ్యవహరించడం, వారి మీద ఆదిమాషి లేకపోవడంతో నిత్యం తిరుమలలో ఏదో ఒక వివాదం చెలగలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో స్టూడియోలు తీసుకోవడానికి అక్కడ ఫోటోగ్రాఫర్లు శ్రీవారి ఆలయం కావచ్చు, ఇది ఆస్థాన మండపం కావచ్చు, అనేక భక్తులు సంచరించే ప్రాంతాల్లో ఫోటోలు తీస్తూ ఉంటారు. వీళ్ళు షాప్ దగ్గర ఉండి ఫోటోలు తీసుకోవాలి కానీ బయట రావడానికి లేదు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి మామూలు ఇచ్చి ఆ ఫోటోలు తీయడానికి బయటకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి మామూలు ఇవ్వకపోవడంతో వీళ్ళ మధ్య గొడవ జరిగింది. అది తీవ్ర స్థాయికి జరగడంతో నేరుగా దుకాణం దగ్గరికి వచ్చి ఇటు సెక్యూరిటీ గార్డు వారి మీద గొడవ దిగడం, అక్కడే ఉన్న దుకాణదారులు కూడా తోయబడడంతో ఇద్దరు కూడా ముష్టి వేటగానికి పాల్పడిన పరిస్థితి ప్రత్యక్షంగా చూడవచ్చు. దీని మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు అనింది. గత నెల 22 జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. దీని మీద ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టారు. తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.